ఓకే. ఈ జాబు మనకి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మన తెలంగాణ వ్యాప్తంగా చాలామంది అప్లై చేస్తారు. అసలు ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరిగింది? మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకున్నారు ఈ జాబ్‌కి వెళ్ళాలని ఏంటి అనేది? లిటరల్ గా నేను నవ్వుతూ చెప్తున్నాను. 1 ఇయర్ బ్యాక్ నేను పొలం క్రాఫ్ట్ కట్టింగ్ ఉండే. అప్పుడు క్రాఫ్ట్ కట్టింగ్ ఉండి నేను శారీ వేర్ చేసి అసలు నోటిఫికేషన్ వచ్చింది, అప్లై చేయాలా, వస్తుందా రాదా, సిటీ వాళ్ళకే ఇస్తారా అని చాలా టెన్షన్ కొద్ది చదవని. అప్పుడైతే BA సెకండ్ ఇయర్ ఉండేది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ జగిత్యాల్లో. అయితనా కాదా అని నేనైతే మామూలుగా ఆన్లైన్లో అప్లై చేశాను. ఎంబడే నోటిఫికేషన్, ఎంబడే ఈవెంట్స్, ఎంబడే జాబ్ వచ్చేసింది. ట్రైనింగ్ కంప్లీట్ చేసి 1 ఇయర్ అయిపోతుంది. ట్రైనింగ్ అంటే సెలెక్షన్ మాత్రం అందరిలానే రన్నింగ్, ఈవెంట్, లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్ అన్నీ ఉన్నాయి. కాకపోతే మన ట్రాన్స్జెండర్ స్పెషల్ కోటా కావచ్చు, కొంచెం ఏజ్ అండ్ స్టడీ రిలాక్సేషన్ ఇచ్చినారు. మనకు స్పెషల్ రిక్రూట్ కాబట్టి ఒక 100 to 200 మెంబర్స్ వచ్చారు. అందులోంచి బెస్ట్ వాళ్ళని సెలెక్ట్ చేసి మమ్మల్ని ఒక 38 మెంబర్స్ ప్రజెంట్ వర్క్ చేస్తున్నాం. 38 మెంబర్స్ ప్రజెంట్ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో ట్రాన్స్జెండర్స్ వాలంటీర్స్ అవ్వటం అనేది ఫస్ట్ టైం ఇన్ ఇండియాలోనే, ప్రపంచంలోనే ఫస్ట్ టైం. ప్రపంచంలోనే ఇంత పెద్ద రిక్రూట్మెంట్ భూమి పుట్టినప్పటి నుంచి, బ్రిటిషర్స్ పోయినప్పటి నుంచి, ఆర్టికల్ వచ్చిన తర్వాత, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, మేబీ అందరూ చదువుకొని జాబ్ కావాలని అప్లై చేసి ఫైట్ చేస్తే వచ్చిన జాబులు వేరు, ప్రభుత్వం కావాలని ఇంటెన్సివ్గా తలుచుకొని హైదరాబాద్, తెలంగాణ మన పరిధిలో ఇవ్వడం వేరు. అందులో మేము సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషము. మళ్ళీ సొసైటీ కానీ, ఫ్యామిలీ కానీ, కమ్యూనిటీ కానీ మమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మరింత ముందుకెళ్ళాలి. మేము కూడా భవిష్యత్తులో మంచిగా, ఇంకా మంచి ఉన్నత స్థానంలో అధిరోహించాలి. అవును.